వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఎక్కడిదక్కడ అన్నీ చక్కబెట్టుకుని పండగలన్నీ మళ్ళీ మొబైల్ డ్యూటీ ఎక్కేసాం. స్కూల్ తీసేశారు పిల్లలే, చక్కగా పిల్లల్ని పంపించేసాము. మీకు ఈవేళ మంచి కర్రీ, చక్కటి కర్రీ మాట. వేస్ట్గా ఏమున్నా కూడా పాడవకుండా ఇంట్లో ఒక వారానికి ఒకసారి అలా వండుకుంటే మనకి హెల్తీగానే ఉంటుంది, కూరగాయలు వేస్ట్ అవ్వు. కలగలుపు కూర అంటారు దీన్ని. రండి చూపిస్తాను బంగారం. అమ్మా, ఇదిగో కూర గుమ్మడికాయ. మీకు ఎంతమందికి తెలుసు కామెంట్లో పెట్టండి. కూర గుమ్మడికాయ చిన్నది, ఇంకా తయారవు. నవంబర్ వస్తేనే కానీ పెద్దకాయలు తయారవు. కూర గుమ్మడికాయ, ఒక వంకాయ, ఒక అరటికాయ, తోటకూర కాళ్ళం, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. దాంట్లోకి గార్లింగ్ కొత్తి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అంత అన్నం తినవచ్చు. ఇదిగో చింతపండు, దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు. ఏమ్మా, అందులో కొంచెం బెల్లపరా వేసుకోవాలి. నా దగ్గర కొద్దిగా సున్నుండల పొడి ఉంది, ఇదిగో వేసుకుంటున్నాను. బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు మీ దగ్గర. ఓకే బంగారం. ఇక దాంట్లో తాలింపు కరివేపాకు, ఎండుమిరపకాయ, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా చూడండి. వేస్ట్గా ఏమున్నా ఇలా మీరు దప్పడం కింద పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది, వెల్దీగాను. కూర గుమ్మడికాయ అక్కడ చిన్నకాయ కాసిందిరా. ఇగో అయ్యో, గింజ కూడా ఇంకా పట్టలేదు. ఇది చాలా మంచిది అలాగే. ఓకే, మరి అందంగా ఇగో పోపు వేసేసుకున్నాం. ముందు మనం మూకుడు కొన్నాం కదా, ఈవేళ ఓపెన్ చేశాను. ఈ పెద్ద మూకుడి, కొత్త మూకుడు మాట. 2 వాడేసాం, ఇవాళ 3వది. చాలా బాగున్నాయి రా మూకుళ్ళు. చింతపండు తగినంత, నేను అక్కడ అంతే పెట్టాను కానీ అంత కాదు. మీరు పులుపు సరిపడగా. మీరు బెల్లం తిన్నోళ్ళు వేసుకోకండి, కొందరు ఇష్టపడరు. ఇందులో పొడియాలు నంచుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఎక్కువ కలగలుపు పులుసు పాండు ప్రేమలు పెట్టుకుంటారు. కొందరు వాళ్ళ బేంబలో ఎల్లుల్లిపాయ ఒకటి, ఉల్లిపాయ ఒకటి వాడకుండా పెట్టుకుంటారు వాళ్ళు. ఓకేనమ్మా. ఇదిగో ఇవన్నీ కూడా ఒకే రీతిలో ఏగాలి. పనిగట్టు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఏగాలని ఏం లేదు. ట్రై చేయండి అమ్మా, చాలా చాలా రుచిగా ఉంటుంది. లేత అరటికాయ మాట, ఒక్క వంకాయ. అయ్యో, ఈ పెద్ద పెద్ద ఆంతులు ఇలాగే వండుతారు. భోజనాల్లో కూడా ఇప్పుడు పాతకాలం వంటలు వచ్చేసినాయి. అయ్యో, దగ్గర పెట్టాము, చూపించు గుమ్మడికాయ ముక్కలు. సరే, ఎంత బాగున్నాయో. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు. అమ్మా, కారం 2 స్పూన్లు. ఈ చిన్న స్పూన్ కదా,
కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తా. అంతే. ఎన్ని ఉండవు మగ్గిపోతే. వాటర్ పోసుకుందామమ్మా కొద్దిగా ఇవి మగ్గడానికి. తర్వాత చింతపండు గుజ్జు బెల్లం అవన్నీ వేసుకుందాం. ఇది ఒక పావు గంట పడుతుంది ఉడకడానికి. మూత పెట్టేసుకుందాం. ఇది ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనమ్మా, ఇలా పావు గంట పట్టిందిరా ఉడకడానికి. చక్కగా ఉడికిపోయింది. చింతపండు వేస్తే ముక్కలు బీసిపోతాయి, అందుకని ముందే వాటర్ పోసుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట. చూడండి, చక్కగా అన్ని ముక్కలు ఉడికిపోయి, ఉప్పు కారం అన్నీ సరిపోయి. పోపులు కూడా వేసేసుకున్నాం కదా, ఉప్పుడు వేసుకున్నాం చింతపండు. అది ఇందులో వాటర్ పోతున్నాను. గ్రేవీ తీసుకుంటాను కదా, ఆ గ్రేవీ మాట సమానంగా వేసుకోండి. 50 గ్రాముల చింతపండు. లీటర్ నీళ్ళు పట్టేస్తాయి. లీటర్ కరెక్ట్గా నీళ్ళు పట్టినాయి. లీటర్ పట్టకపోతే గుజ్జు రాదు. ఇదిగో చింతపండు వేసుకున్నామా. సున్నుండల పొడి మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేకపోయినా కొద్దిగా మినపప్పు వేపించుకొని మిక్సీ పట్టుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుందని. మంచిగా ఇదిగో ఇదంతా కలిపి ఒక 100 గ్రాములు నా దగ్గర ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, గమ్మున పాడు చేయండి రా. ఇదిగో సున్నుండలు మాట ఇవి. బెల్లం సున్నుండలే. ఇదిగో బెల్లం ముక్క. అంతే. మొత్తం అలా 100 గ్రాములు అమ్మ. 100 గ్రాములు బెల్లం పట్టేస్తావు ఒకవేళ బెల్లం వేసుకుంటే. ఎంత బాగుంటుంది అనుకున్నావు ఇది. కలగలుపు పులుసు అన్నీ బాగా ఉడికిపోయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు వేసాక ఒక పొంగు రానివ్వాలి మనం. ఓకే, ఓ పొంగు వచ్చాక కొత్తిమీర వేసుకుందాం దింపేటప్పుడు. ఓకేనమ్మా, ఇదిగో చక్కగా కలగలుపు పులుసు చాలా చాలా బాగుంటుంది. సౌరుసుగా ఉప్పు కారం తీపి అన్నీ సరిపోయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఎన్ని వేసినా కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు. పులుసు రెడీ. ఈ పులుసు ఉండాలి అమ్మా. ఈ పులుసు ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఓకే బంగారం, మీకు నచ్చితే ఇలా వండుకోండి. ఒక్కొక్క కూరగాయ ఉంది ఏం చేయమని చెప్పి పాడేయకండి. 2-3 రకాలు అలాగే వస్తే అదే కలగలు పులుసు కింద అయిపోద్ది. చక్కగా పాడు చేసుకోకూడదు కూరగాయలు. ఓకేనా బంగారం? చక్కగా ఇలా నచ్చితే మరి వండుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి బెల్ బటన్ నొక్కండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మరి మీరు చూడితేనే కదా నాకు చూడాలి మీరు అందరూ కూడా. ఓకేనమ్మా, మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.